నూతన నిబంధనలో యూదా అనే దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, ఆయన ఒక పత్రిక రాశాడు. 25 వచనాలు కలిగిన ఆ పత్రికలో చివరి 2 వచనాలు అంటే 24 మరియు 25 వచనాలు మనం చదివితే అక్కడ యూదా అనే దైవజనుడు అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట వాడాడు. మనం తొట్టుపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ రోజున ప్రపంచం ఎలా ఉంది, లోక పరిస్థితి ఎలా ఉంది. ఎటు చూచినా కాలు జారిపోయే పరిస్థితులే, ఎటు చూచినా పాపాన్ని ప్రోత్సహించే స్థితిగతులే, ఎటు చూచినా మనిషిని దేవుణ్ణి దూరం చేసేసే పరిస్థితులే ఎక్కువగా ప్రపంచంలో కనబడుతున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక ఫేస్బుక్లో కావచ్చు, లేదా ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా అంతా కూడా ఈ రోజున విపరీతమైన పాపపు ఉద్దేశాలు కలిగిన వారు తమ జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతర జీవితాలు కూడా పాడు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అపవాది ప్రతి వ్యవస్థను ఈ రోజున విపరీతంగా వాడుకుంటూ ప్రజలను దేవునికి దూరం చేసేస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన్ను విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడతారు. నీ పాదాన్ని తొట్టిల్లకుండా దేవుడు కాపాడేవాడు. తొట్టుపాటు లేకుండా ప్రభు నేను బలపరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసి ప్రార్థించాలి. ప్రభు, నువ్వు నన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేయమని నువ్వు అడగాలి. మానసికంగా నేను కాపాడే దేవుడు ఆయన, శారీరకంగా నేను కాపాడే దేవుడు. ఒకసారి నేను, బ్లెస్సీ వెస్లీ గారు, మా పెద్ద కుమార్తె హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఒక చిన్న కార్ యాక్సిడెంట్కి మేము గురయ్యాం. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన పరిస్థితి అయితే జరగాలి, కానీ దేవుడు మనం ప్రొటెక్ట్ చేశాడు. వెంటనే రోడ్డు దిగిపోయిన కారును జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి మరలా ప్రయాణం ప్రారంభించగానే ఆ కారులో ఆ స్టీరియో సిస్టంలో సాంగ్ ఆన్ చేయగానే నిన్ను కాపాడువాడు కుని కూడా నిద్రపోడనే పాట వస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా ఆ టైంలో మాకు కావాల్సిన వాగ్దానం ఏదైతే ఉందో, మాకు కావాల్సిన ఆదరణ ఏదైతే ఉందో అది దేవుడు మాకు అనుగ్రహించి బలపరిచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! అనేక సందర్భాల్లో ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయన. తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు తన దూతలను పంపి తన బిడ్డలను కాపాడినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీకు హాని చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో, నిన్ను ఇబ్బందులు గురి చేయాలని చాలామంది ఆలోచనలు చేస్తున్నారేమో, తమ మాటల ద్వారా, క్రియల ద్వారా, పన్నాగముల ద్వారా, కుట్రల ద్వారా నీ భవిష్యత్తు నాశనం చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారేమో, యేసు నామములో అవన్నీ కూడా దూరపరచబడిన గాక. ప్రభు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయనను కాపాడుతున్నారు. నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు కనుక ధైర్యంతో ఉండండి, సంతోషంతో ఉండండి. ఈ రోజంతా ప్రభువుని ఘనపరచండి, మహింపరచండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక.